న్యూస్ చూస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మెదడు నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదడు స్పందనను అంచనా వేసేందుకు 2 ప్రత్యేక ఇంజెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియ తర్వాత 4 నుండి 5 గంటల్లో మెదడు స్పందన కనిపిస్తే తదుపరి చికిత్స కొనసాగించనున్నారు. మరోవైపు పెద్ది కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? తాజా సమాచారం. లక్ష్మణ, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు ఒక ఉత్కంఠ క్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కూడా అత్యంత క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వైద్యులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నాడీ వ్యవస్థ పనిచేయడం లేదు. మెదడు నుంచి కూడా ఇలాంటి రెస్పాన్స్ కావచ్చు, స్పందన కావచ్చు లేకపోని పరిస్థితి అయితే ఉన్నది. దాన్ని అంచనా వేసేందుకు మరోసారి ఇప్పుడు 2 ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక ఈ ప్రక్రియ తర్వాత 4 నుంచి 5 గంటలలో మెదడుకు సంబంధించి కూడా స్పందన వస్తే చికిత్స కొనసాగించనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి 2 ఇంజక్షన్ల తర్వాత అక్కడ 4 నుంచి 5 గంటలలో లేదైతే మెదడు నుంచి స్పందన రాదు అప్పుడు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా కూడా వైద్యులు వాళ్ళకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దీనన్నిటికీ కూడా ఇప్పుడే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత సంబంధించిన క్రిటికల్ స్టేజ్ లో పెద్ది ఆరోగ్య పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇక అమెరికా డాక్టర్లకు సంబంధించి కూడా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. వారికి సంబంధించి అక్కడ మెదడుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే వైపు పెద్దికి సంబంధించి కూడా కార్డియాటిక్ అరెస్ట్ అయినప్పుడు ఆయన 45 నిమిషాలకి సంబంధించిన సిపిఆర్ కొనసాగించిన తర్వాత గుండె నుంచి స్పందన వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 45 నిమిషాలను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాడీ వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇక దానికి ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో పెద్ద ఆరోగ్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే కార్డియాటిక్ అరెస్ట్ అయినప్పుడు 45 నిమిషాల తర్వాత సిపిఆర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పుడు ఆయన వెంటిలేటర్ పైన కూడా ఏదైతే స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ కావచ్చు, బీపీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇక నాడీ వ్యవస్థ పైన కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా వైద్యులు తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఎంఆర్ఐ ఈసీడీ పరీక్షలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఇలాంటి నష్టం జరిగినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. ఇక ఆయన ఆ బాడీ కూడా శబ్దాలకు కావచ్చు, స్పర్శకు కావచ్చు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని కూడా వైద్యులు పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా జాతీయ అంతర్జాతీయ వైద్య ప్రమాణానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. ఇక క్రిటికల్ కేర్ కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, అన్ని భాగాల వైద్య నిపుణులతో సంబంధించి కూడా పెద్ద ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక 72 గంటలు గడిచింది, ఆయన మెదడు స్పందించట్లేదు, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు వెంటిలేటర్ పైన కూడా అయితే చికిత్స తీసుకుంటున్నా ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తే ఆయన కోమాలో ఉండే పరిస్థితి ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా చూడాలంటే ఈ 4-5 గంటలకు సంబంధించి కూడా ప్రత్యేక ఇంజక్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. ఆ ఇంజక్షన్లకు సంబంధించి కూడా నాడీ వ్యవస్థ లేదా మెదడు స్పందిస్తుందా లేదా తదుపరి వైద్యులు ఎలాంటి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోబోతారు లేదా అలాగే కోమాలో ఉంచి ఇక వేరే వైద్య సలహాకి సంబంధించి కూడా సూచన చేసే అవకాశాలు ఉన్నాయని ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తా ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే పెద్ద అభిమానులు కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు ఒక ఆరా తీస్తా ఉన్నారు. ఒక ఉత్కంఠ కొనసాగుతున్నాయి. 4-5 గంటల తర్వాత ఇంజక్షన్లు ఇచ్చిన 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది పెద్ద ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇప్పటికీ నేతలంతా ఆరాధిస్తున్నారు. కాసేపు క్రితమే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పెద్ద కుటుంబాన్ని పరామర్శించింది. ఇక వైద్యులకు సంబంధించి కూడా ఇతర వైద్య
సంబంధించిన నిపుణులను కూడా పిలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇంకా వైద్యకు సంబంధించి కూడా ఎలాంటి ఆ ట్రీట్మెంట్ పైన కూడా ఆమె ఆరా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఆరోగ్య పరిస్థితిపై ఏదైతే ఒక ఉత్కంఠ క్రియేట్ ఉన్నది. దీంట్లో వైద్యులు ఎందుకంటే చివరి ప్రయత్నం చేస్తాము ఈ 4 గంటలు లేదా 5 గంటలకు సంబంధించి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మెదడు స్పందించకపోతే ఇక తాము ఇదే లాస్ట్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ 5 గంటల తర్వాత పెద్ద మెదడు స్పందిస్తుందా లేదా తదుపరికి సంబంధించిన వైద్యులు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర సంబంధించి కూడా విదేశాలకు సంబంధించిన ఆరోగ్య మెరుగుపరిచేందుకు అక్కడ తరలిస్తారా లేదా కోమాలో ఉంచి అలాగే కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అసలు పెద్ద ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది 5 గంటల తర్వాత అనేది కూడా ఇది 5 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.